దీపావళి అంటే వెలుగుల పండుగ కాదు, కొందరికి తీపి పండుగ. అవును, హైదరాబాద్ లాంటి నగరాల్లో మిఠాయిలకు డిమాండ్ అమాంతం పెరిగింది. పండుగల మాటేమో కానీ కొంతమంది రోజూ స్వీట్స్ తింటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దీపావళి అంటే వెలుగుల పండుగే కాదు, తీపి పండుగ కూడా. మిఠాయిలకు గిరాకీ అమాంతం పెరుగుతుంది. అయితే హైదరాబాదీలు మాత్రం పండుగలతో సంబంధం లేకుండా ప్రతిరోజు పండుగే అన్నట్లు స్వీట్లు లాగించేస్తున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఆందోళనకర విషయమని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ లో దాదాపు 4/3 మంది ప్రతి నెలలో 10 సార్ల కన్నా ఎక్కువగానే స్వీట్లు తింటున్నారు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ దీపావళికి ముందు నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 303 జిల్లాల్లో 84,000 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించి వారి అభిప్రాయాల్ని తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి 8,830 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ సర్వే ప్రకారం హైదరాబాద్ లో రోజువారీ స్వీట్లు తినేవారు 7% మంది, నెలలో 15 కన్నా ఎక్కువ సార్లు తింటున్న వారు 24% మంది, 32% మంది నెలలో 8 నుంచి 15 సార్లు తింటున్నారు, 14% మంది నెలలో 3 నుంచి 7 సార్లు స్వీట్లు తీసుకుంటున్నారు. స్వీట్లు అస్సలు తినని వారు కేవలం 4% మందే. సంప్రదాయ స్వీట్లతో పాటు ప్యాకేజ్డ్ స్వీట్ ఫుడ్స్ ను సైతం హైదరాబాదీయులు బాగానే ఇష్టపడుతున్నట్లుగా సర్వేలో వెల్లడైంది. 13% మంది ప్రతిరోజు ఏదో ఒక ప్యాకేజ్డ్ స్వీట్ ఫుడ్స్ ను తింటున్నారు. సర్వేల్లో పాల్గొన్న వారిలో 15% మంది తమ ఇంట్లోని ప్రతి ఒక్కరూ చక్కెర లేదా చక్కెర ఉత్పత్తులకు బాగా అలవాటయ్యారని తెలిపారు. 18% మంది తమ కుటుంబ సభ్యులలో సగం నుంచి 30 వంతు మందికి ఈ అలవాటు ఉందని చెప్పుకొచ్చారు. 26% మంది తమ కుటుంబంలో ఎవరికి మిఠాయిల పట్ల ప్రత్యేకమైన ఇష్టమేమీ లేదని తెలిపారు. కాగా తీపిపై ఎంత మమకారం ఉన్నప్పటికీ నగర ప్రజల్లో ఆరోగ్యం పట్ల కూడా అవగాహన ఉందని సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇతర పట్టణాలలోనూ స్వీట్ల పట్ల మక్కువ బాగా పెరిగిందని సర్వేలో తేలింది. 74% మంది నెలకు 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు సంప్రదాయ భారతీయ స్వీట్లను తింటున్నారు. వీరిలో 5% మంది రోజూ తింటున్నారు. గతేడాది జరిగిన సర్వేతో పోలిస్తే ఈసారి స్వీట్ల వాడకం ఏకంగా 40% పెరిగినట్లు తెలిసింది. 79% మంది నెలకు 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ప్యాకేజ్డ్ స్వీట్ ఫుడ్స్ ను తింటున్నారు. మనం రోజూ తినే ఆహారంలో ప్రోటీన్ల శాతం తగ్గి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ప్రతిరోజు స్వీట్స్ తినడం అనేది ఒక వ్యసనం. తీపి తిన్న తర్వాత మన మెదడులో హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది. ఒక్కసారి అలవాటైతే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తూ ఉంటుంది. మద్యపానంలాగా ఇది ప్రమాదకరమే. తీపి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. అలాగే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్లీపింగ్ డిజార్డర్, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వస్తాయి. స్వీట్లకు బదులు పండ్లు తినటం అలవాటు చేసుకోవాలి. స్వీట్స్ కి బదులుగా పండ్లు తినకపోతే డేంజర్ బెల్స్ మోగినట్లే. ప్రపంచంలోని 90% మంది రోజు ఏదో ఒక రకంగా వాయు కాలుష్యానికి గురవుతున్నారు. కలుషిత గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఆక్సిజన్ ను తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతూ ఉంటుంది. కాలుష్య వాతావరణంలో ఉన్నా రోజు పండ్లు తీసుకునే వాళ్లలో ఊపిరితిత్తులు గాలిని తీసుకునే మోతాదు కేవలం 54 ml మాత్రమే తగ్గుతోందని వివరించారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలపైన పరిశోధన నిర్వహించి ఈ విషయాన్ని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కాలుష్య ప్రభావాన్ని తప్పించుకోవాలంటే రోజు కనీసం 420 గ్రాముల వరకైనా పండ్లని తీసుకోవాలని సూచిస్తున్నారు. సో స్వీట్స్ తగ్గించండి, పండ్లు తినండి.